Andariki namaskaram. Vanakkam. I'm not very fluent in Telugu, so I'm going to continue this in English. I'm so sorry. Please forgive me. Hi. Thank you to the press and media who are here. Thank you so much to all the people who worked in the film. Harith is here, all the technicians, all the ADs, of course, Dinesh and Ram and Krishna, who brought me to this beautiful industry. What an amazing industry this is. This Telugu is amazing. Um and big gratitude to Vishwa Garu. I think he's so generous to come here today to support a film like this and to support a newcomer like this. I think we should all really give a big round of applause to this man over here who's come with really very unconditional this is. Thank you, sir. Um, Lucky is feeling very lucky today. Thank you. And did you all like the teaser? Did you all enjoy the teaser? If you do, please share, please support. I think we need you all to make the film, to get the film to reach the right audience, and please do that for us. If you don't like it, please forgive us. If you like it, please share the word. Thank you. And who did I miss? Sorry if I missed any names. Thanks. Bye. నేనైతే ఇక్కడికి స్పెషల్గా రామ్ కోసం వచ్చాను. నాకు రామ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనర్ ఏదో అడిగినప్పుడు ఫ్రీగా బట్టలు కుట్టిస్తాడు, దానికోసం కాదు. హార్డ్ వర్కర్ అండి. నేను ఎప్పుడో జగడం 2004-05 నుంచి పరిచయం నాకు. సో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏదో ప్యాషన్గా ఏదో చేయాలి, ఏదో సాధించాలని ఆ పట్టుబట్టి నాతో జర్నీ స్టార్ట్ చేసిన వాడు అనమాట. సో అప్పుడెప్పుడో 4-5 నుంచి అట్లాగే కంటిన్యూ అవుతూ తనకి ఇష్టమైన సినిమాలు చేయాలని బాగా ఇష్టం, కానీ సడన్గా కొత్త వాళ్ళకు అవకాశాలు రావు. సో అవకాశాలు రావాలంటే ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. మనకు ఒక చిన్న సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకోవాలి. అంటే మొండిగా నేను యాక్టర్ అయితే అని పోతే అటు ఫైనాన్షియల్గా డబ్బులు లేక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా కాకుండా ఫైనాన్షియల్గా నేను సెట్ అయ్యి నాకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకొని అటు డబ్బులు సంపాదించుకుంటూ ఫ్యామిలీని సాటిస్ఫై చేస్తూ ఆయనలో ఉన్న ఒక యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలని ఒక ప్యాషన్ని దాన్ని చంపుకోకుండా అలా కంటిన్యూ అవుతూ వస్తున్నవాడు. సో చాలా కష్టపడి పైకి వచ్చే వ్యక్తి. సో అందుకే నాకు రామ్ కోసం వచ్చాను నేను. సో రామ్, ఆల్ ది బెస్ట్. నిజంగా బాగుంది. ఇందాక నేను విశ్వక్ గారు అక్కడ కూర్చున్నప్పుడు టీజర్ చూడగానే విశ్వక్ గారు అన్న మాట ఏంటంటే చందు వీలెడ్డి గారి స్టైల్ ఉంది కదా, అంత నేటివిటీ ఉంది అన్నారు. సో చూడగానే అంత న్యాచురల్గా ఉంది. సో బ్రదర్ చాలా బాగుంది బ్రదర్, ఆల్ ది బెస్ట్. అండ్ మాయా గారు ఆల్ ది బెస్ట్. అండ్ స్మరణ్ బ్రో, యాక్చువల్లీ నేను నీ ఫ్యాన్ని, మనం ఎప్పుడు కలవలే. నిజంగా చెప్తున్నాను. నేను బలగం చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నప్పుడు చాలా న్యాచురల్గా నేటివిటీని పట్టుకొని, అంటే ఏదో ఫోర్స్డ్గా ఏదో కాకుండా ఆ కథలోంచి ఏదో మ్యూజిక్ రావాలి, ఎక్కడో అలాంటి వాళ్ళు కావాలన్నట్టుగా నేను దానికి ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు దానిలో స్మరణ్ గారు కూడా ఉన్నారు. నేను మెయిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్ బ్రదర్ నేను నిజంగా. సో కలవలేకపోయా, ఇలా కలిశాను. సో ఆదిత్య గారు కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, ప్రొడ్యూసర్ గారు అంటే అయిపోద్ది. సో ఎంటైర్ టీం అందరికీ కంగ్రాచులేషన్, చాలా బాగుంది. సో సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరూ ఇక్కడ విజిల్స్ కొట్టి వదిలేయకుండా మ్యాక్సిమం షేర్ చేసి రామ్కి సపోర్ట్ చేయాలి, టీమ్ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ టు సీ సో మెనీ ఆఫ్ యూ హియర్ టుడే. చాలా మంచిగా అనిపిస్తుంది. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మన విశ్వక్ సేన్ గారికి, వేణు గారికి స్పెషల్ థ్యాంక్స్. మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఒక చిన్న సినిమాకి ఇంతమంది రావడం, సపోర్ట్ చేయడం, ఇదంతా చూస్తుంటేనే ఇదే ఒక సక్సెస్ లాంటి ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్రెడీ అ సక్సెస్. మీరందరూ ఇట్లనే థియేటర్స్కి రావాలి, చూడాలి సినిమాని. ఈ టీజర్ నచ్చితే షేర్ చేయండి అందరితో, మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి. ఇంత మంచి టీజర్ చేయడానికి చాలామంది దీనికి పనిచేసి చేయాల్సి వచ్చిన ఇది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ దిస్. లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ వర్ పుట్ ఇన్. మా డిఓపి కానీ శ్రీధర్ కాకిలేటి, లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ హిమ్ ఫర్ హిస్ విజువల్స్, బ్రిలియంట్లీ డన్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్, మా డైరెక్టర్ కృష్ణ ప్రసాద్. What is this? అడిగి ఇచ్చేస్తారా? నేను మంచోడిని. సెటిల్మెంట్ అంటే భయపడదు. సినిమాలోనే రఫ్రా, బయట నేను చాలా సెన్సిటివ్. పైకి చూడడానికి ఇట్లుంటా కానీ
సెటిల్మెంట్ దాకా అవసరం, నువ్వు భయపెడితేనే భయపడిపోయినా నేను ఇప్పుడు. అందరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ నేను. సెటిల్మెంట్ అయినాక తాగుదాం, అందరం తాగుదాం, తాగిపిస్తా. రైట్. అమ్మో వీళ్ళు పై ర్యాగింగ్ చేస్తున్నారు పిలిచి ఫ్రీ ఫంక్షన్కి. ఇప్పుడు ఇది ఇవ్వాలంటే కొంచెం ఏదో ఒకటి మాకు కంపల్సరీ ఏమి ఇవ్వాలా? ఏమి ఇవ్వాలరా? నా బర్త్డే మీరేమన్నా ఇవ్వాలి నాకు? బ్యాంకాక్ తీసుకెళ్ళాలా? అద్దా చలో మీ వస్తా చెప్పినట్టే బట్టలు వేసుకుని, నేను ఏం బట్టలు వేసుకోవాలో కూడా మీ వాడు డిసైడ్ చేసి ఇంకేం చేయాలి? మరి నువ్వే అడుగు, మరి నువ్వే కదా కొట్టేసావు. ఏం అడుగుతుర్రా? ఏదో ఒకటి అడగండి, ఇప్పుడు ఇయన ట్రై చేస్తా. మా సినిమా పెద్ద రిలీజ్ చేయాలి మీరు. తప్పకుండా వచ్చినా కదా, ఇంకా రిలీజ్ అయిపోతుంది సినిమా, చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ ఫైనల్ స్పీచ్, ఫస్ట్ స్పీచ్ అయింది ఈరోజు, ఇంకా కంటిన్యూ చేసానా? ఓకే డన్ డన్. సెటిల్మెంట్ చేద్దాం. మీ శారీ గురించి మేము మాట్లాడదాం, మెల్ల కలర్లో ఎరుగుతున్నాం. Okay, and now I request to speak music director Smaran Garu, please. Okay. అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యూ గైజ్ లైక్ ద టీజర్. ప్లీజ్ షేర్ ద వర్డ్, ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్, ప్లీజ్ షేర్ ద టీజర్. అండ్ థ్యాంక్ యూ విశ్వక్ గారు అండ్ వేణు గారు, ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. I'll hand over the mic to the director, probably talk more about the film. Thank you so much.